హలో ఎవ్రీవన్. సయాటికా అంటే స్లిప్ డిస్కే కారణం అని ఈరోజు నేను మెట్రోలో ట్రావెల్ చేస్తుంటే ఇద్దరు డిస్కస్ చేస్తుంటే విన్నాను. ఇది వాళ్ళ ప్రాబ్లం కాదండి. మన సొసైటీలో సయాటికా వచ్చిందంటే మనకు స్లిప్ డిస్కే ప్రాబ్లం ఉంది, అందుకే నీకు సయాటికా వస్తుంది అని మాట్లాడుకుంటారు కామన్గా. అంటే ఆ మిత్ అపోహ. సో ఫ్రెండ్స్, రిమెంబర్, సయాటికా ఈజ్ అ సిమ్టమ్. ప్రతిసారి స్లిప్ డిస్క్ వల్లనే వస్తుందని కాదు. స్లిప్ డిస్క్ జస్ట్ ఒక రీజన్ మాత్రమే. చాలా వరకు మోర్ దెన్ 50% టైం ద ప్రాబ్లమ్స్, ద కాజెస్ ఫర్ సయాటికా ఆర్ నాట్ ఓన్లీ స్లిప్ డిస్క్. చాలా కారణాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, స్లిప్ డిస్క్ కాకుండా మసల్ పెయిన్ కానీ, న్యూరోపతి కానీ, ఇంకా చాలా. సో సయాటికా అంటేనే స్లిప్ డిస్క్ వల్ల వస్తుంది అని కాదు. You have to check with your doctor and get it diagnosed correctly. Okay? Who is the best person for that? A good orthopedic clinician or a good spine surgeon. Okay? So remember, sciatica is not just only because slip disc. Okay? Myself, Dr. Mithun. I'm a consultant spine surgeon from Chandanagar, Hyderabad. సో మరి ఇలాంటి మిత్స్ అండ్ దానికి ఉండే ఒరిజినల్ సైంటిఫిక్ రీజన్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ to us. Thank you.